హాయ్ ఫ్రెండ్స్. మన మొబైల్ డేటా స్పీడ్‌గా పనిచేయాలనుకుంటే నేను చెప్పే టిప్స్ పాటించండి. అలాగే మన డేటా కూడా సేవ్ చేసుకోవాలనుకుంటే కొన్ని టిప్స్ చెప్తాను. అవి కూడా పాటించండి. మీకు డేటా స్పీడ్‌గా పనిచేయడమే కాకుండా సేవ్ కూడా చేసుకోవచ్చు. అయితే ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్ ఉంది కదా! దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ అని ఉంది కదా! దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత సిమ్ ఓన్ అని కింద కనబడుతుంది చూడండి. అది సెలెక్ట్ చేసుకోండి. సిమ్ ఓన్ అయితే సిమ్ ఓన్, సిమ్ 2 అయితే సిమ్ 2. తర్వాత మనం ప్రిఫర్ నెట్వర్క్ టైప్ అని ఉంది కదా! అది కొంతమంది 2జీలో పెట్టుకుంటారు. అందుకే డేటా కూడా రాదు దానివల్ల. కొంతమందేమో 3జీలో పెట్టుకుంటారు. అయితే 2జీ, 3జీ నెట్వర్క్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం రావట్లేదు కాబట్టి మనం 4జీలో అయినా, 5జీలో అయినా పెట్టుకోవాలి నెట్వర్క్‌ని. 4జీలో అయినా, 5జీలో అయినా పెట్టుకోండి డేటాని. తర్వాత కింద యాక్సెస్ పాయింట్ కనపడుతుంది కదా! యాక్సెస్ పాయింట్ నొక్కండి. తర్వాత దాంట్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నాయి కదా! అవి డిలీట్ చేయండి. పైన 3 డాట్స్ కనపడుతున్నాయి కదా! అవి కొత్తగా పెట్టుకోండి. 3 డాట్స్ నొక్కి న్యూ ఎయిర్టెల్ జీపీఆర్ఎస్ అని ఎంటర్ చేయండి. gprs.com ఎంటర్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత కింద కూడా సేమ్ ఎయిర్టెల్ gprs.com అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓకే చేయండి. అది కూడా. దీనివల్ల కూడా నెట్ మనం స్పీడ్‌గా పనిచేస్తుంది. సేవ్ చేసుకోండి పైన 3 డాట్స్ నొక్కి సేవ్ చేసుకుంటే. అలాగే మనం డేటా స్పీడ్‌గా కాకుండా సేవ్ చేసుకోవాలనుకుంటే అలాగే సెట్టింగ్స్‌లోని డేటా సేవర్ అని కనపడుతుంది చూడండి. ఆ డేటా సేవర్ ఆన్‌లో పెట్టుకోండి. మనకు కావాల్సిన డేటా తీసుకుంటుంది. మిగతాది మనకు సేవ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సిస్టమ్ అని కనబడుతుంది కదా! సిస్టమ్ అని ఆన్ చేయండి. దాంట్లో ఏం చేస్తారంటే సెట్టింగ్స్ రీసెట్ అని ఎంటర్ చేయండి. సెట్టింగ్స్ ఆల్ రీసెట్ ఉంది కదా! దానివల్ల ఏమవుతుందంటే మనకు నెట్ స్లోగా ఉంటే అది కూడా స్పీడ్‌గా పనిచేస్తుంది రీసెట్ కొట్టడం వల్ల. అది కూడా చేయొచ్చు. సెట్టింగ్స్‌లోనే యాప్స్ అని ఉంది కదా! ఆ యాప్స్ ఎంటర్ చేయండి. ఈ యాప్స్ ద్వారా ఏంటంటే మనం వాడలేని యాప్స్ ఉంటాయి కదా! దానికి సంబంధించి మొబైల్ డేటా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే దాని ద్వారా కూడా మొబైల్ డేటా మనం సేవ్ చేసుకోవచ్చు. మొబైల్ డేటా అని వైఫై అని ఉంది కదా! దాంట్లోకెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ డేటా అని ఉంది కదా! అది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే మనకు అవసరం లేని యాప్స్ ఉంటాయి కదా! దాంట్లో డేటా ఇంకా వర్క్ అవ్వదు. మనకు నచ్చినప్పుడు అది బ్యాక్‌గ్రౌండ్ డేటా ఆన్‌లో పెట్టుకోవచ్చు. చూడండి నాకు రన్నింగ్‌లోని యాప్స్ నేను డేటా ఆఫ్ చేసుకుంటున్నాను. బ్యాక్‌గ్రౌండ్ డేటా. చూడండి ఒకసారి. వేరే ఇంకో యాప్ కూడా నేను డేటా ఆఫ్ చేస్తున్నాను. చూడండి. అది కూడా నాకు అవసరం లేదు. దాంట్లో కూడా డేటా ఆఫ్ చేస్తున్నాను. మీకు కూడా అవసరం లేని యాప్స్‌కి డేటా మనం ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లైట్ మోడ్ ఉంది చూడండి. ఫ్లైట్ మోడ్ కనబడుతుంది కదా! ఆ ఫ్లైట్ మోడ్ కూడా ఆఫ్ చేసి, ఆన్ చేస్తే దాని ద్వారా కూడా మనకి డేటా స్పీడ్‌గా పనిచేస్తుంది. అలాగే ఎప్పుడైనా డేటా స్టక్ అయినప్పుడు కూడా మనకి డేటా ఆన్ అవుతుంది. చాలా స్పీడ్‌గా ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.